కొన్ని చేష్టలను చూస్తాం, పరిపాలన గాడి తప్పిన తీరు చూస్తాం, నేతల అహంకార ధోరణి చూస్తాం. ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా. మరి ఇవన్నీ చూసినప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి? ఈ పరిణామాలలో ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన మరికొన్ని పరిణామాలు ఏంటి? వీటన్నింటిని కూడా చర్చిద్దాం, వాస్తవాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుతో తెలంగాణలో పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్లలో అసలు సిసలైన వాస్తవాలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ వార్త చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మాగంటి గోపీనాథ్ వారి యొక్క సతీమణి సునీత అండి. సునీత గోపీనాథ్ కంటతడి పెడుతున్న దృశ్యాలు తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డను కూడా కదిలించిన హృదయ విదారకమైన ఒక బాధాకరమైన సన్నివేశమే. ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నానంటే, ఒకసారి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా ఈ ఇద్దరు చిన్నారులను ఒకసారి చూడండి. నేనేమంటున్నానంటే, మాగంటి గోపీనాథ్కు సంబంధించి అక్కడ ఉప ఎన్నిక అనేది అకస్మాత్తుగా తన మరణంతో ఏర్పడిన ఒక ఉప ఎన్నిక. సో దాంట్లో భాగంగా తన కుటుంబానికి న్యాయం చేయాలనే పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క సతీమణికే పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థికి సంబంధించి నిలబెట్టింది. అంటే వారి కుటుంబంలో మాగంటి గోపీనాథ్కు సంబంధించిన కుటుంబ సభ్యులు, అంటే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్కే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేజ్ మీద కంటతడి పెడతా ఉంటే ఇద్దరు చిన్నారులు, అంటే వాళ్ళ తల్లిని ఓదార్చే బాధాకరమైన సన్నివేశం అండి ఇది. దాంతోపాటుగా నేతలందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి కానీ లేదా మరికొంతమంది మహిళలకు సంబంధించిన నేతలు కూడా వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జూబ్లీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో ఈ ఫోటోను చూసిన తర్వాత ఎవరు అభ్యర్థి, ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరు సెటిల్మెంట్ల కోసం పనిచేస్తారు, ఎవరి ఫోటోలు ఏ పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి, ఎవరు ఏంటి అనేది ఒకసారి మనం లోతుగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే సోషల్ మాధ్యమాలలో ఏరులై పారుతున్న ఫోటోలే దానికి ఒక నిదర్శనం. సో వీరి పక్షాన నిలబడదామా, వీరి పక్షాన నిలబడి వీళ్ళను ధైర్యం చెప్పే ప్రయత్నం చేద్దామా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అభివృద్ధి నాడు ఎట్లుండే నేడు ఎట్లున్నది అనేది ఒకసారి చూద్దాం. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రహమత్ నగర్లోని ఎస్వీఆర్ గ్రాండ్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగోద్వేగంతో కంటతడి పెడుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు తెలంగాణలో వైరల్గా మారింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర సోషల్ మాధ్యమాలకు సంబంధించి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక రకాలుగా కూడా వాళ్ళను అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరుగుతున్నది అనేది వాస్తవమైన విషయం. సో జూబ్లీహిల్స్లో ఒక్కో వ్యక్తికి 2-3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఒకే అడ్రస్తో ఒక్కొక్కరు 3-4 పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. ఒకే వ్యక్తికి అక్షరాలను మార్చి అనేక సార్లు ఓటర్లుగా నమోదు చేయించారు. ఈ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుండి తీసుకున్నవే. ఇప్పుడు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్తుందా, ఎన్నికల కమిషన్ సమాధానం చెప్తుందా? ఎట్లా పుడతాయండి నాకు అర్థం కాదు. ఎవరి ప్రోద్బలంతో ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ అధికారులే కదా, అధికారులు ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేస్తారు కదా. ఈ విధంగా జరిగిందంటే ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో ఈ ఒక్క అంశంతో మీకు అర్థమైపోతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో ఎక్కడ చూసినా కూడా బోగస్ ఓట్లే కనబడుతున్నాయి. ఎటువైపు చూసినా కూడా బోగస్ ఓట్లే ఎందుకు వస్తున్నాయి? బోగస్ ఓట్లు రావడానికి బలమైన కారణం ఏంటి? అరే ఒక వ్యక్తి మీద 1 కాదు 2 కాదు, ఒకే ఇంట్లో 84 గజాలు ఏమో ఉండదు. అందులో దాదాపుగా 84 గజాలు ఉండదండి. ఇగో ఇక్కడెక్కడో ఉంటుంది చూడుర్రి, ఇక చూడుర్రి 80 గజాల ఇంట్లో 24 ఓట్లు ఎట్లా వచ్చినాయండి? 80 గజాల ఇంట్లో 24 ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఎక్కడి నుండి వచ్చినాయి?